పౌలు శీలను చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేశారు. పౌలుకి రక్తాలు కారుతూ ఉన్నాయి, శీలకు కూడా రక్తాలు కారుతూ ఉన్నాయి. గాయాలతో రక్తాలు కారుతూ వారు బాధపడుతూ ఉండగా పౌలు అంటున్నాడు, నా మొహం నువ్వు చూసి, నీ మొహం నేను చూసి, మనకొచ్చిన ఈ కష్టాన్ని చూసి బాధపడితే ప్రయోజనం ఏంటి? ప్రభువును స్తుతిద్దాం అని వారు మధ్యరాత్రి వేళ చెరసాలలో ప్రభువుని స్తుతిస్తూ ఉండగా, పాటలు పాడి ప్రార్థన చేయించు ఉండగా, ఇదిగో మధ్యరాత్రి వేళ మహాభూకంపం కలిగెను. చెరసాల తలుపులన్నీ తెరవబడ్డాయి. అందరి బంధకాలు ఊడిపోయినాయి. అనగా ఖైదీలు కూడా వీరు పాటలు పాడుతూ ప్రభువును స్తుతిస్తూ ఉండగా ఖైదీలు వింటూ ఉన్నారు. వారి బంధకాలు కూడా ఊడిపోయినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువుని ఎప్పుడైతే ఆరాధిస్తూ ఉన్నారో వారి కష్టాన్ని చూడకుండా, వారి శ్రమను చూడకుండా, వారి రక్తాల కారుతున్న నిజమే, గాయాలు పాయలేరు నిజమే, అన్యాయంగా చెరసాలలో ఉన్నారు నిజమే. అయితే వాటిని పట్టించుకోకుండా వారు ప్రభువును స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుస్తూ ఉండగా మహాభూకంపము కలిగెను. చెరసాల తలుపులు తెరవబడ్డాయి. అందరి బంధకాలు ఊడిపోయినాయి. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే మనం ప్రభువును స్తుతిస్తూ ఉంటామో మనకి ఎన్నో కష్టాలు వస్తాయి, అన్యాయంగా కొన్ని శ్రమలు వస్తాయి, వేదనలు వస్తాయి, నిందలు వస్తాయి. ఎన్నొచ్చినా సరే వాటి వైపు మనం చూడకుండా ప్రభువును స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉండగా మన బంధకాలను తీసివేసే గొప్ప దేవుడు. హల్లెలూయా. అంతేకాదు, మనం ప్రభువును స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉంటే ఎవరైతే మనల్ని చూస్తూ ఉంటారో, గమనిస్తూ ఉంటారో వారి బంధకాలను కూడా దేవుడు తెంచివేసే దేవుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ప్రభువును స్తుతించండి. మీ సమస్యలను పట్టించుకోవద్దు, మీ బాధలను పట్టించుకోవద్దు. అవి సమస్యలు ఉన్నాయి, బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి నిజమే. వాటిని చూడొద్దు. వాటికి మించిన శక్తి కలిగిన దేవుని చూడండి. ప్రభువుని ఘనపరచండి, ప్రభువుని మహిమపరచండి, పాటలు పాడండి, ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, ప్రభువును స్తుతించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యాలు చేసి సాతానుడు ఏ బంధకాలతో మిమ్మల్ని బంధించాడో ఆ బంధకాలన్నింటినీ యేసు తన నామములో విడిపించునుగాక. నమ్మిన వారు దేవుని మహిమపరచండి. ఇప్పుడే దేవుని కార్యాలు మీరు చూస్తారు. ఆమేన్.